శివుడు పరబ్రహ్మ స్వరూపుడు. ఆయనకు రూపం లేదు కాబట్టి నిరాకారుడు. అదే సమయంలో రూపంతో దర్శనమిచ్చాడు కాబట్టి సాకారుడు కూడా. ఆయన నిరాకారుడైనందున లింగ రూపంలో పూజింపబడుతున్నాడు. ఆయన సాకారుడైనందున మూర్తి రూపంలో కూడా ఆరాధింపబడుతున్నాడు. శివుడు ఒకేసారి నిరాకారుడు, సాకారుడు అయినవాడు. అందుకే పరబ్రహ్మ అనే పదం శివునికే వర్తిస్తుంది. ఇతర దేవతలు పరబ్రహ్మ శబ్దవాచ్యులు కారు. వారు జన్మించిన వారు సగుణులు, సాకారులు మాత్రమే. కాబట్టి వారికి లింగరూప పూజ లేదు. శంకరుని పరబ్రహ్మత్వం ఉపనిషత్తుల సారంగా, వేదాంత తత్వంగా, ప్రణవార్థమైన ఓంకారంగా నిరూపించబడింది. నందీశ్వరుడు పరమశివుని ద్వారా తెలిసిన ఈ రహస్య బ్రహ్మ విద్యను సనత్కుమారునికి ఉపదేశించాడు. ఆ బ్రహ్మ విద్య సనత్కుమారుని ద్వారా వ్యాస భగవాన్లకు చేరింది. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ జన్మతోనే సగుణులు, సాకారులు. కానీ శివుడు ఒక్కడే లింగరూపంగానూ మూర్తి రూపంగానూ మనకు దర్శనమిస్తాడు.